రష్యా చేస్తున్న దాడులతో ఒక పక్కన ఉక్రెయిన్ విలవిల్లాడుతోంది. అదే సందర్భంలో ఉక్రెయిన్‌కి సాయం చేస్తున్నది అమెరికా, యూరప్ దేశాలు, నాటో దేశాలు. ఆయుధ సాయంతో పాటు ఆర్థిక సాయం కూడా చేస్తున్నాయి. ఆ ఆర్థిక సాయాన్ని ఉక్రెయిన్ వాళ్ళు దోచుకు తింటున్నారు. జెలెన్స్కీ టీమ్ అన్నటువంటిది మరొకసారి బయటపడింది. ఇందులో ఉక్రెయిన్‌కి సంబంధించినటువంటి ఉక్రెయిన్ మేయర్ $2 మిలియన్ విల్లా కొన్నారు. మియామి లో ప్రెస్టీజియస్ కోరల్ గ్యాబ్లెస్ నైబర్హుడ్‌లో కొనుక్కొచ్చారు. ఆమెకి $3,80,000 అపార్ట్మెంట్ ఒకటి మియామిలోనే కొన్నది. ఇది ఆధారాలతో సహా యాంటీ కరప్షన్ బ్యూరో ప్రొజెక్ట్ చేసింది. అమెరికా ఇప్పుడు ఆ అంశం మీద విచారణ చేస్తోంది ట్రంప్ బృందం. ఇంకో పక్కన 50 మిలియన్లు థెఫ్ట్ అయినాయి అన్నటువంటిది చెప్పుకొచ్చారు. ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్కి సంబంధించిన పేరుతో డబ్బులు ఇచ్చేసినట్టు లెక్కల్లో ఉన్నది. తీరా చూస్తే అక్కడ అసలు ఎనర్జీ అంటే యుద్ధం సందర్భంలో కూల్చేసినటువంటి ఉంటాయి కదా కరెంటు స్తంభాలు, అవన్నిటి వాటి కోసమని అమెరికా, యూరప్ దేశాలు డబ్బులు ఇస్తే కూలని చోటుని చూపించి కూల్చినట్టు దాన్ని వీళ్ళు సరిచేసినట్టు లెక్కలో చూపెట్టారు, డబ్బులు తినేశారు. ఇవన్నీ ఇప్పుడు ఉక్రెయిన్ అవినీతి భాగోతాలు 1 by 1 బయటకు వస్తున్నాయి.